అండి. వెంకటేష్ గారి మూవీ సంక్రాంతికి వస్తున్న మూవీ వస్తుంది. ఆ సినిమా గురించి ఏం చెప్తారు? సంక్రాంతికి వస్తున్నాం. యాక్చువల్ గా ఫస్ట్ అనిల్ రావిపూడికి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్స్ పరంగా కానీ అందరూ డాకు మహారాజా అండ్ గేమ్ చేంజర్ మీద దృష్టి పెట్టారు. ఆ సినిమాలే సంక్రాంతికి హిట్ అవుతాయేమో అని మొన్నటి దాకా డిసెంబర్ దాకా అదే టాక్ వినపడింది. ఎప్పుడైతే రమణ గోకుల వాయిస్ తో ఒక సాంగ్ వచ్చింది, గోదావరి గట్టు మీద అనే సాంగ్, ఆ సాంగ్ ఇంత హైప్ కాదండి. ఇన్స్టాగ్రామ్ బద్దలు కొట్టేస్తున్నారు. యూట్యూబ్ లో కూడా 40 మిలియన్ వ్యూస్ తో సాంగ్ ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమాకి అంత. ఎందుకంటే ఇది మాస్ అండ్ క్లాస్ కలిసిన సాంగ్. అది కాకుండా ఓన్ స్టెప్స్ కూడా లేవు. అంత ఫ్యామిలీ ఆడియన్స్ చూసే స్టెప్స్ కానీ సాంగ్ వీడియో విజువల్ గా కూడా రొమాంటిక్ ఉన్నా కూడా అందరు ఫ్యామిలీ చూసే విధంగా ఉన్నాయి. కాబట్టి సాంగ్ పరంగా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే చాలు గోదావరి గట్టి సాంగ్ వినపడుతుంది. చిన్న పిల్లలు కానించి పెద్దోళ్ళ వరకు అండ్ పొండి ముసలి వరకు ఈ సాంగ్ డాన్స్ చేస్తున్నారంటే ఆ సాంగ్ వచ్చిన క్రేజే ఈ రోజు గేమ్ చేంజర్ లెవెల్ కి తెచ్చిందండి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా. ఎందుకంటే ఈరల్లీ వెయిటింగ్ ఇంట్లో ఆడవాళ్ళు కానీ అందరు కానీ మాకు గేమ్ చేంజర్ కి వెళ్తావో డాకు మ్యారేజ్కి వెళ్తావో మాకు సంబంధం లేదు, సంక్రాంతికి వస్తున్నాం అయితే మేము చూడాలి అనే ఫ్యామిలీ అందరూ చెప్పే విధంగా ఆ సాంగ్ నిరూపించింది. అది కాకుండా సెకండ్ సాంగ్ మీను అని రిలీజ్ అయింది. అది కూడా లవ్ అంటే తన ఎక్స్ లవ్ గురించి తన వైఫ్ కి చెప్పే సాంగ్ గా మనం విజువల్ గా ఉంది. ఆ సాంగ్ కూడా భీమ్స్ గారే పాడారు. అద్భుతంగా ఉన్నాయి. అనిల్ రావిపూడి గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక ఫ్రెష్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంత పెద్ద హీరోకి భీమ్స్ గారు ఇవ్వడం, అది కాకుండా భీమ్స్ గారు ఛాలెంజ్ తో ఎప్పుడో 18 years బ్యాక్ రమణ గోకుల గారు పాడడం జరిగింది సంక్రాంతికి వస్తుంది మన వెంకటేష్ గారితో సాంగ్ ఓ మేరీ బుల్బుల్ తారా అని. ఆ సాంగ్ అప్పట్లోనే ఎంత హిట్. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, అయినా కూడా అప్పట్లో ఆ సాంగ్ ఒక చాలా ఫేమస్ అయింది, ఓ మేరీ బుల్బుల్ తారా అనే సాంగ్. దాని తర్వాత రమణ గోకుల గారు ఇప్పుడు వెంకటేష్ గారికి 18 years తర్వాత ఒక అద్భుతమైన వాయిస్ తో మధుప్రియ గారు కూడా సూపర్ గా పాడారు. మధుప్రియ గారు కూడా అంటే ఈ మధ్య మనకు ఆమె సాంగ్స్ అంటే ఎక్కువ సాయి పల్లవితోనే వినపడతాయి. అదే కాకుండా ఈ సినిమాలో ఈ పాట కూడా మధుప్రియ గారికి కూడా మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు వెంకటేష్ గారి సౌందర్య సాంగ్స్ మీరు చూసింటారు ఎంత బాగుంటాయి. ఆ మీరు ఆ పాట సాంగ్స్ యూట్యూబ్ లో చూస్తే ప్రతి ఒక్కరు ఐశ్వర్య రాజేష్ గారిని సౌందర్యతో పోల్చడం జరిగింది. వెంకటేష్ గారు అండ్ సౌందర్య గారి కాంబినేషన్ లాగే ఉంది అని. అలా నాకు తెలిసినంత వరకు ఐశ్వర్య రాజేష్ గారు కూడా తెలుగు అమ్మాయి. ఆమెకు చాలా రోజుల తర్వాత మన తెలుగులో మంచి గుర్తింపు లభించింది అని నా అభిప్రాయం అండి. వెంకటేష్ గారు ప్రతి ఇయర్ ఏదో ఒక మంచి సినిమా వస్తారు సంక్రాంతికి వచ్చినప్పుడు. అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీసే ఉంటాయి. ప్రతిసారి హిట్ అయ్యాయి. ఈ మూవీ ఎలా ఉంటుంది? కంపల్సరీ ఈ మూవీలో ఆయన నిన్న రిలీజ్ అయిన మీను సాంగ్ లో చూస్తే ఆయన యంగ్ లుక్ అద్దరు కొట్టేశారండి. యంగ్ లుక్ లో ఘర్షణ టైంలో వెంకటేష్ గారు ఎలా ఉన్నారో అలా అద్దరు కొట్టేశారు. నా అభిప్రాయం ప్రకారం ఈ సంక్రాంతి వెంకటేష్ గారిదే. సంక్రాంతి సినిమా టైటిల్ ఆయన పేరు మీద ఉంది, సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ కూడా ఆయన పేరే ఉంది. కాబట్టి సంక్రాంతి హీరో వెంకటేష్ గారు కాబోతున్నారు నా అభిప్రాయం అండి. అవును, సూపర్ హిట్ అయింది. ఫ్యామిలీస్ చూస్తారు ఆ సినిమా. టీవీలో ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్. అలా ఒక ఫ్యామిలీ హీరో. ఇంకొకటి వెంకటేష్ గారికి ప్లస్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ గానీ, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ గానీ, చిరంజీవి గారు అందరి హీరోల ఫ్యాన్స్ చూడదగ్గ సినిమా వెంకటేష్ గారి సినిమానే. ఏకైక హీరో, హేటర్స్ లేని హీరో ఎవరు అంటే వెంకటేష్ గారే. అందరి హీరోల ఫ్యాన్స్ కలిసి ఏ హీరో సినిమా చూస్తారు అంటే సంక్రాంతికి వస్తున్నామని నా అభిప్రాయం అండి. అంటే ఫైట్స్ కూడా దీంట్లో ఉండబోతున్నాయి. క్లైమాక్స్ లో సూపర్ గా ఉండబోతున్నాయని నా అభిప్రాయం. చూడాలి. అనిల్ రావిపూడి గారి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్. ఇది 3వ సినిమా. 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి కాబట్టి 3వ సినిమా కూడా ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్స్ పరంగా చాటర్ భాషలో ఉంది. ఇప్పటికి ఇయర్ ఎండింగ్ అయినా నెక్స్ట్ ఇయర్ వరకు ఈ సాంగ్ వినబడుతుంది గోదావరి గట్టు అనేది గట్టిగా చెప్పగలుగుతానండి. అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ గురించి ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నెక్స్ట్ సంక్రాంతికి మూవీ వస్తుంది. నెక్స్ట్ చూసే మూవీ ఆడియన్స్ కి మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఎందుకంటే మనం హీరోలను ఎప్పుడైనా చూడొచ్చు, కానీ హీరోల గురించి కొంచెం దూరం చిన్న పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా దూరంగా ఉండి కొంచెం హీరోలు ఎప్పుడైనా దొరుకుతారండి. ప్రాణం పోతే మళ్ళీ రాదు. నా అభిప్రాయం ప్రకారం కొంచెం వాళ్ళ కోసం సెల్ఫీ అని వెళ్ళి ఒక ప్రాణాన్ని పోగొట్టుకోకుండా మన ముందర చిన్న పిల్లలు ఉన్నారా పెద్దవాళ్ళని చూసి మనగాలని నా అభిప్రాయం అండి. టోటల్ గా మూవీ ఎంత స్కోర్ చేయొచ్చు?
కంపల్సరీ అంటే కలెక్షన్ పరంగా మనం చెప్పలేం కానీ వెంకటేష్ గారు ఫ్యామిలీ ఉండేట ప్రతి ఇంట్లో నుంచి ఫ్యామిలీ కదిలితే ఇంకా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి.